లేని లోకం అంతా శోకం, మిగిలే మాకు శూన్యం. లేని లోకం అంతా శోకం, మిగిలే మాకు శూన్యం. ముగిసిందిలా నీ జీవితం చేదు గురుతులతో, పొంగిందిలా దుఃఖ ప్రవాహం నీ మరణముతో. దాసరి భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించిన తరువాత ప్రముఖులందరూ అక్కడ దాసరికి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించిన తరువాత ఆయనతో ఉన్న అనుభూతుల్ని స్మరించుకున్నారు. ఒక కుటుంబ సభ్యుడిలా నన్ను వారి కుటుంబం భావించేదని ఆయన తమ మధ్య ఉన్న జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప కనిపిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ నన్నప్పనేని రాజకుమారి వీరందరూ కూడా కన్నీటి నివాళులర్పించారు. ఇక దాసరిని గురువుగా భావించే మోహన్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన నిన్నటి నుంచి కూడా విలపిస్తూనే కనిపిస్తున్నారు. ఆయన్ని ఓదారుస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ దృశ్యాల్ని చూస్తున్నాం. దాసరి నారాయణరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అంటూ, ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు. ఇక జైపాల్ రెడ్డి ఆయనకు నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్కు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు చేరుకుని ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నారు. దాసరికి కన్నీటి నివాళులర్పించేందుకు భారీగా అభిమానులు నిన్న సాయంత్రం నుంచి ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. వేలాదిగా అభిమానులు ఆయనకు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫిలిం ఛాంబర్కు చేరుకుని దాసరికి నివాళులర్పించారు. అదేవిధంగా దాసరితో ఎప్పటి నుంచో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మీడియా ముందు. అదేవిధంగా దాసరికి మోహన్ బాబు శిష్యుడు, దాసరిని గురువుగా భావించే మోహన్ బాబు ఎప్పుడూ ఆయన్ని గౌరవిస్తూ పూజిస్తూ ఉండేవారు. అలాంటిది ఈ వార్తతో ఆయన ఒకంతగా కుంగిపోయారని చెప్పాలి. మోహన్ బాబుని ఏపీ సీఎం చంద్రబాబు ఓదారుస్తున్నారు. దాసరి అనారోగ్యంతో కిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు. ఇక మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ దాసరికి నివాళులర్పిస్తున్నారు. వీరందరి బంధం ఇప్పటిది కాదు, వీరందరూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యంగా మెలుగుతూ ఉన్నవారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒడిదుడుకుల్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టే పైకెక్కిన వారు వీరందరూ. కృష్ణతో పాటు కృష్ణ సతీమణి విజయ నిర్మల, ఆవిడ దర్శకురాలు. దాసరి దర్శకుడిగా ఎందరికో ఆదర్శం, ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆర్యన్ రాజేష్ దాసరికి నివాళులర్పిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా దాసరికి నివాళులర్పిస్తున్నారు. దివికేగిన దిగ్గజాన్ని కడసారి చూసుకునేందుకు అక్కడికి భారీగా సినిమా అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ, రాజకీయ ప్రముఖులందరూ అక్కడికి తరలి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని చలింపచేస్తోన్న వార్త ఇది. ఇక దాసరి లేరు, తిరిగి రారు, తిరిగి రాని లోకాలకు ఆయన చేరుకున్నారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. నీ మరణం